హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఎన్నో సినిమాలు మనం రోజు చూస్తూ ఉంటాం, థియేటర్స్కి వెళ్ళి చూస్తూ ఉంటాం. మన మనసుకి హత్తుకొని మనకి ఎంతో ఇన్స్పైర్ అయిన మూవీస్ చాలా ఉంటూనే ఉంటాయి. మరి అలాంటి సినిమాల్లోని కొంతమంది లవ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఫ్యామిలీ సీన్స్ కావచ్చు, కొంతమంది పెళ్లి సీన్స్ కావచ్చు. ఇలా ఒక్కొక్కటి కొన్ని సినిమాల్లో వాళ్ళకి నచ్చిన సీన్స్ని పిక్ చేసుకొని వాళ్ళ రియల్ లైఫ్లోని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కనిపించిన ఈ లేడీస్ మాత్రం అలాంటిది చేయలేదు. ఒక దొంగతనాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నిజ జీవితంలోని ఆ దొంగతనానికి ఇంప్లిమెంట్ చేశారనమాట. ఏంటి నమ్మట్లేదా? నిజమేనండి బాబు. మరి ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీరు చూడాల్సిందే. నల్గొండ జిల్లాలోని నక్రేకల్ మండలంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో కోఆపరేటివ్ బ్యాంక్ అక్కడ ఏదైతే ఉందో, నాగరాజు అనే వ్యక్తి ఆ కోఆపరేటివ్ బ్యాంక్కి గోల్డ్ లోన్ కోసం అని చెప్పి బ్యాంకుకి వెళ్ళడం జరిగింది. ఓకే, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత తనకి ఎంత లోన్ కావాలి ఏంటి అన్న వివరాలన్నీ కూడా మాట్లాడుకొని ఆ నగలన్నవి ఆ బ్యాంక్లో పెట్టడం కూడా జరిగింది. పెట్టిన తర్వాత లోన్ కూడా తీసుకోవడం జరిగింది. 3 లక్షల రూపాయలు తీసుకొని తనతో పాటు క్యారీ చేసిన బ్యాగ్లో పెట్టుకొని అదే బ్యాంక్లో పక్కన కూర్చోవడం జరిగిందనమాట. అయితే ఇదే అదనుగా చూసుకొని ఇద్దరు లేడీస్ అక్కడికి వచ్చి, అంటే మొదటి నుంచి కూడా నాగరాజుని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. అతను కోఆపరేటివ్ బ్యాంక్కి ఏ టైంకి వచ్చాడు, ఎంత డబ్బులు తీసుకున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, అండ్ తనతో పాటు ఎవరైనా వచ్చారా లేదా, తను ఒక్కడే వచ్చాడా అన్నది మొత్తం కూడా ఇవి ఇద్దరు లేడీస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ వన్స్ ఒక్కసారిగా నాగరాజు డబ్బు తీసుకున్న తర్వాత చైర్లో కూర్చున్నాక ఈ ఇద్దరు లేడీస్ ఒకరు నాగరాజు అటువైపు, మరొకరు ఇంకొక వైపు కూర్చున్నారనమాట. అంతే. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో చెప్పాలంటే మీకు ఒక్కసారి వీళ్ళు తీసుకున్న సీన్ ఏంటి అనే వివరాలు కూడా తెలియాలి కదా. మరి అతడు సినిమా ద మోస్ట్ ఫేమస్ మూవీ. సో అందులోని ట్రైన్ సీన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయే ఉంటుంది. కోట శ్రీనివాసరావు ఒక వ్యక్తి చేత డబ్బులు పంపిస్తాడు, గుర్తుందా? మరి ఆ డబ్బులు ఇటు మహేష్ బాబు కొట్టేయడానికి ఆ దొంగ వెనకాలే కూర్చొని, ఈ దొంగ ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడో మహేష్ బాబు ఈ సీట్ కింద నుంచి బ్యాగ్ని లాగి డబ్బులు అన్నవి తన బ్యాగ్లో వేసుకొని మెల్లగా జారుకుంటాడు. ఈ సీన్ అందరికీ గుర్తుందా? సేమ్ సీన్ని ఈ ఇద్దరు లేడీస్ ఇక్కడ రీక్రియేట్ చేశారనమాట. సో నాగరాజుతో తెచ్చుకున్న బ్యాగ్ ఏదైతే ఉందో అందులో డబ్బులు కూడా ఉన్నాయి కదా. ఒక వ్యక్తి అంటే ఒక లేడీ నాగరాజుతో మాటల్లో పెట్టి మరో లేడీ ఆ బ్యాగ్ని కత్తిరించడం జరిగింది. కత్తిరించిన తర్వాత ఆ డబ్బులు అన్నవి కిందన పడిపోయేసరికి ఒక లేడీ ఆ డబ్బులు తీసుకొని పారిపోయింది. వెంటనే అతను అటు సైడ్ తిరిగేసరికి ఈ లేడీ కూడా మాటల్లో పెట్టి నేను వస్తానని చెప్పి తను కూడా చెక్కేసింది అనమాట. తర్వాత నాగరాజు బ్యాంక్ నుంచి బయటకు వచ్చాక ఏంటి బ్యాగ్ అంతా చాలా తేలిగ్గా ఉంది, నేను డబ్బులు తీసుకున్నాను కదా అని చెప్పి డౌట్ వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది, మన అతడు సీనే రిపీట్ అయిందనమాట. అదేంటి డబ్బులు ఏమైపోయాయి, బ్యాగ్ నాతోనే ఉంది కదా, ఎవరు కొట్టేశారు అని చెప్పి కంగారు పడి ఒక్కసారిగా మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఏం చేయాలో తెలియక లబోదిబ్బం అంటూ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అందరూ కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించాక ఈ కిలాడి లేడీలు చేసిన ఏదైతే ఉందో ఇన్సిడెంట్ అది బయటపడిందనమాట. చూసారా, ఏదైనా మనం సినిమా చూస్తే అందులోని మనకి ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, మన లైఫ్లో దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అని కొన్ని ఉంటాయి. కానీ ఈ లేడీస్ ఇద్దరు చూడండి, ఈ దొంగతనం సీన్ ఇంత ఫేమస్ అయింది కదా, దీన్ని మనం ఎందుకు రీక్రియేట్ చేయకూడదు అని చెప్పి నిజ జీవితంలో రీక్రియేట్ చేసి చూపించారు. ఇలా చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో క్రైమ్ సీన్స్ కావచ్చు, లేకపోతే దొంగతనాలు, కిడ్నాపులు, ఇలా సినిమాల్లోని చూపించి ఏ విధంగా ఎస్కేప్ అవుతూ ఉన్నారో అలానే నిజ జీవితాల్లో కూడా చాలా మంది రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా సినిమాల ప్రభావం జనాలపైన బాగానే ఉందా అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశక్తి లేదు. ఇది మీకు కూడా అనిపిస్తుంది కదా? అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.